హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది సింప్లిఫికేషన్కి సంబంధించింది. సింప్లిఫికేషన్ అనగానే మనము బాడ్-మాస్ రూల్ ఉపయోగించాలి. అంటే బ్రాకెట్స్లో ఉన్నవి ఫస్ట్, తర్వాత ఆఫ్ ఉన్నవి ఫస్ట్, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ హాఫ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇందులో ఫస్ట్ బ్రాకెట్స్ లో కూడా మళ్ళీ 4 ఆఫ్ 4 అంటే ఫస్ట్ ఇది చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ డివిజన్ ఉంది, తర్వాత ఇక్కడ బ్రాకెట్ ఉంది. కాబట్టి ఇదంతా ఒక టర్మ్. ఇదంతా చేసిన తర్వాత అప్పుడు ఇక్కడికి వస్తాం మనం. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆఫ్ ఉంది. సో కాబట్టి ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్నవి, తర్వాత ఆఫ్ ఉన్నవి, డివిజన్, మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్, ఇంకా సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్నవి చూద్దాం. ఫస్ట్ ఈ టర్మ్ చూడండి. ఈ టర్మ్ చూసుకుంటే 60 ప్లస్ 64 డివైడెడ్ బై ఫస్ట్ ఆఫ్ చేయాలి కదా, 4 ఆఫ్ 4. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అమ్మా. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అంటే 4 ఇంటూ 4 16. సో కాబట్టి ఇది ఫస్ట్ టర్మ్. ఇంటూ 1000 డివైడెడ్ బై ఇచ్చాడు మనకి. డివైడెడ్ బై ఇచ్చాడంటే 10 ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అనుకున్నాం కదా. బి బ్రాకెట్లో ఉన్నది 3 ప్లస్ 2 5 చేయాలి. ఇంటూ 2 ఆఫ్ 5 మళ్ళీ ఆఫ్ చేయాలి. 2 ఇంటూ 5 అంటే 10. సో దీనికి మళ్ళీ మనకి బ్రాకెట్స్ ఉన్నాయి. -28 ప్లస్ 100 ఇంటూ 3 ఆఫ్ 3. 3 ఇంటూ 3 9. 100 ఇంటూ 9 అంటే ఎంత? 900 అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మనము ఫస్ట్ డివిజన్ చేయాలి. 64/16 అంటే మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. 60 ప్లస్ 4 అంటే 64 ఇంటూ ఇక్కడ చూడండి అమ్మా, ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఇందులో 2 టైమ్స్ పోతుంది. అంటే 64 ఇంటూ 2 -28 ప్లస్ 900 మిగులుతుంది. 64 ఇంటూ 2 అంటే 128 -28 ప్లస్ 900. 128 నుంచి 28 చేస్తే 100 వస్తుంది. 100 ప్లస్ 900 అంటే 1000 ఆన్సర్ అవుతుంది. 1000 ఎక్కడుందమ్మా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనము బాడ్-మాస్ రూల్ ఉపయోగించాలి. సో బాడ్-మాస్ రూల్ ప్రకారం చేస్తే సింప్లిఫికేషన్ ప్రాబ్లం ఈజీగా వస్తుంది.